హై స్వీటీస్, ఎలా ఉన్నారు అందరూ? హెల్తీ స్టైల్లో మనము ఫ్రైడ్ రైస్ ఎలా చేసుకుందామో చూసేద్దాం రండి. మీకు కనిపిస్తున్న వెజ్జీస్ అన్నీ మనం ముందుగానే చాప్ చేసుకొని పెట్టుకుందాం. పీస్ మాత్రం ఏవైతే పచ్చి బఠానీ నేను ఒక ఉడికించి పెట్టుకున్నాను అనమాట. సో ఇప్పుడు చాప్ చేసుకున్న అన్ని వాటిని మనం బాస్మతి రైస్ కూడా నేను 15 మినిట్స్ సోక్ చేసి రైస్ చేసుకున్నాను. అండ్ అదర్ సైడ్ వచ్చేసరికి బాండి పెట్టుకొని ఆనియన్స్ చిల్లీస్ వేసుకొని బాగా వేపుకుంటున్నాం అనమాట. మంచిగా ఎంత వేగితే అంత బాగుంటుంది. అండ్ కొంచెం ఏదైతే సాల్ట్ ఉంటుంది కదా కొంచెం తీసుకొని వేసుకున్నాను. దెన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అది కూడా మంచిగా వేపుకోవాలి. పచ్చిదనం అంతా పోయి మంచి గార్లిక్ స్మెల్ బాగా ఉంటుంది కదా, అదంతా పోవాలి. పోయిన తర్వాత నిదానంగా మనము చాప్ చేసినవన్నీ ఒకటొకటిగా వేసుకుందాం. ఇక్కడైతే చాప్ చేసిన వాటిలో ఫస్ట్ బీన్స్ వేసాను, అంటే పచ్చియే కాబట్టి మగ్గాలి కదా. అండ్ క్యారెట్, క్యాప్సికమ్ కూడా వేసుకొని మంచిగా సాటే చేసుకున్నాం అనమాట. ఏం లేదు, కలుపుకొని మంచిగా కొంచెం సాల్ట్ కావాలంటే చల్లుకోవచ్చు. మంచిగా వేగిన తర్వాత ప్రస్తుతానికి పీస్ ఇప్పుడు వేస్తాను, ఎందుకంటే ఆల్రెడీ చెప్పాను కదా ఒక ఉడికించి పెట్టుకున్నాను. సో కాబట్టి అదంతా ఉడకాలని లేదు. సో ఏవైతే కర్రీ లీవ్స్ అండ్ పుదీనా కొత్తిమీర అన్నీ వేసుకొని మంచిగా ఇది మగ్గించిన తర్వాత మనం ఆల్రెడీ రైస్ చేసి పెట్టామన్నమాట. 15 మినిట్స్ 15 మినిట్స్ నానబెట్టేసి బాయిల్ చేసుకొని స్టెయిన్ చేసుకొని ఆరబెట్టాను. ఏదైతే రైస్ మనం తీసుకున్నామో ఈ వేసే ముందు కొంచెం పెప్పర్ కూడా వేసుకున్నాము, హెల్తీ స్టైల్ కాబట్టి. పెప్పర్తో మొత్తం మంచిగా ఆ ఫ్లేవర్స్ అవన్నీ పట్టేదాకా కలుపుకోవాలి. పెప్పర్ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. పెప్పర్తోనే ఫ్రైడ్ రైస్ ఇంకొంచెం టేస్టీ ఉంటుంది. సాల్ట్ కూడా కొంచెం వేసుకోండి, అంటే టేస్ట్కి తగ్గట్టు. ఇంకా సాల్ట్ పట్టలేదని తర్వాత మనం ఏదైతే రైస్ పక్కన తీసి పెట్టుకున్నామో అవి బాయిల్ చేస్తాం. రైస్ జస్ట్ 20%, 70% బాయిల్ చేశాను. సో ఇంకొంచెం దీని మీద మగ్గుతుందన్నమాట. సో మొత్తం వేసుకున్నాక సాల్ట్ కావాలంటే కొంచెం చూసుకొని మనకి ఇంకా వేడి హెల్తీ స్టైల్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. డైరెక్ట్గా సర్వ్ చేసుకొని మంచిగా తినేయచ్చు అనమాట. ఎలా ఉంది ఈ హెల్తీ స్టైల్ ఫ్రైడ్ రైస్ రెసిపీ? కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్